సార్ సార్ కార్టూ ఎప్పుడు చేస్తారు ఏంటి? అది ఇంకా లేదు సార్, డిస్కషన్ లేదు, చూడాలి ఇంకా. అంటే స్టోరీ ఇంకా ఇంకా లేదు సార్, స్టోరీ అది ఇంకా ప్రిపేర్ అవ్వలేదు, డిస్కషన్ లేదు, చూడాలి ఇంకా. మన OG2 చూసారు కదా, ఓజీ చూసారు కదా, ఓజీ చూసాను సార్. ఎలా అనిపించింది మీకు? ఏంటి? నాకు బాగా అనిపించింది సార్. అంటే ఓజీతో నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే సార్, ఆ 2.5 గంట థియేటర్లోతో పాటు ముందు 4 రోజుల నుంచి వైబ్ అయిన ఒక యుఫోరియా ఉంది కదా సార్. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ, నాకు తెలిసి ఇప్పుడు మేము కాలేజ్ డేస్లో నేను పవన్ కళ్యాణ్ గారికి బిగ్గెస్ట్ ఫ్యాన్. అప్పుడు కట్అవుట్స్ కట్టడం, బ్యానర్ లేయడం, చాలామంది చదువుకొని అలా వెళ్ళిపోయి జాబ్ చేసుకుంటూ వాళ్ళు సరేలే అని కొంతమంది, అంటే అది ఉంటుంది కదా, ఇంకా పరిగెత్తుకుంటూ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడని వాళ్ళు కూడా, అలా వెనకాలకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఓజీతో నాకు తెలిసి మళ్ళీ అందరూ ఒక్కసారిగా అలర్ట్ అయ్యి, ఒక్కసారిగా వైబ్ అయ్యి, ఆ ఓల్డ్ డేస్ అంతా గుర్తు తెచ్చుకొని, ఆ 2.5 డేస్ని, ఆ 4 డేస్, ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినప్పటి నుంచి ఆ 3 డేస్ ఎలా అయితే ఒక ఎంజాయ్ చేశారు చూడండి సార్. చాలామందికి నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి మోర్ దెన్ సినిమా ఆ 4 రోజులు వైబ్ అయిన విధానం చాలా బాగా ఎంజాయ్ చేశారు సార్. అంటే మీరు ఫ్యాన్స్కి ఆకలి తీరింది అంటున్నారు, మీ ఆకలి కూడా తీరిందా సార్? ఇంకా ఆకలి అనే దానికి చాలా డెఫినేషన్స్ ఉంటాయి సార్. బట్ సుజిత్ అన్న చాలా బాగా చూపించారు ఆ అన్నని, పవన్ కళ్యాణ్ గారిని. వీ ఎంజాయ్డ్. ఓకే. నానిగారు చైతన్య ఒక్క నిమిషం. చైతన్య, ఇందాక సాంగ్స్ రిలీజ్లో సెకండ్ సాంగ్ ఉంది, అందులో అలా వైకుంఠపురం ఆ ట్యూన్ కొద్దిగా కనిపించినట్టు అనిపించింది నాకైతే. అలా వైకుంఠపురం సార్ ఏమో తెలియదు మరి, నాకైతే నాకు చేస్తున్నప్పుడైతే ఆరా ఏం అదేం అనిపించలేదు మరి, కంప్లీట్లీ న్యూగానే. అలా సాంగ్ ఓకే, దానికి కానీ అంత మంచి ఆరా రీచ్ అయింది అని అనుకునే ఒక రకం. ఏదైనా క్రియేటివ్ ఆర్ట్ అనేది ఒక వైబ్, ఒక కంపోజిషన్ ఎప్పుడు మనసులోండి వచ్చిన కంపోజిషన్ ఎప్పుడైనా ఆర్గానిక్గా వచ్చేదే. నేను ఎప్పుడైనా ఆర్గానిక్ కంపోజిషన్స్ ఇష్టపడతా. ఒక 10-15 మినిట్స్ 20 మినిట్స్లో ఒక ఆర్గానిక్గా అప్పుడు ఏమొస్తుంది ట్యూన్ అనేది, ఎప్పుడు సోల్ ఉంటుంది అనుకుంటా. సో యా సార్. నరేష్ గారు ఇక్కడ. అవును సార్, ఇండస్ట్రీ బాగా మంచి హిట్ ఉంది, కానీ కొంత పొలిటికల్గా ఏదో కొద్దిగా ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తుంది సార్. అంటే ఇటు చిరంజీవి గారును బాలకృష్ణ గారి మధ్య చిన్న అది, దానిపైన ఏమన్నా? చిరంజీవి గారు బాలకృష్ణ గారి మధ్య, చిరంజీవి గారు బాలకృష్ణ గారు అంటే మొన్న అసెంబ్లీలో బాలకృష్ణ గారు చేసిన కామెంట్కి చిరంజీవి గారు వెంటనే ఒక లెటర్ కూడా రాయటం జరిగింది. ఇండస్ట్రీ దాని గురించి ప్రస్తుతం అది హాట్ టాపిక్ అయిపోయింది కదా. నేను అసలు చూడలేదండి అది, నేను చూడలేదు, నిజంగా చూడలేదు. నాకు ఇప్పుడు వస్తుంటే మా డ్రైవర్ అది చెప్తున్నాడు, తర్వాత చూస్తాను, ఇప్పుడు చూస్తాను. నేను చూడలేదు, అది చూడలేదు, బాబా సాక్షి చూడలేదు. ఊపిరి అట్లా 8 షూటింగ్లు జరుగుతున్నాయి. థ్యాంక్ యూ. నానిగారు. కిరణ్ గారు సార్, రీసెంట్గా నేను అమలాపురం వెళ్ళాను. అమలాపురం, ఓకే సార్. మీ కే ర్యాంప్ సార్, కిరణ్ ర్యాంప్ అని నేను అనుకున్నాను అసలు యాక్చువల్గా. సార్, మా ఫ్రెండ్ వచ్చి కొత్త ర్యాంప్ ఆడిచ్చే హెడ్రా అన్నాడు. ఏంట్రా అసలు అది అర్థమా అంటే మాకు అలా అనిపించింది అన్నాడు. మీ కే ర్యాంప్ ఏంటో తెలీదు. ముందుగా మీ సినిమాకి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సార్. నవ్వే